మళ్లీ రావా ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటించిన తాజా చిత్రం జెర్సీ. ఈ సినిమా వేసవి కానుకగా ఏప్రిల్ 19న శుక్రవారం విడుదలైంది. నాని నుండి సినిమా వస్తుంది అంటేనే అంచనాలు ఓ రేంజ్ లో ఉంటాయి. అలాంటిది ఎవరూ ఊహించని విధంగా లవ్ అండ్ ఎమోషనల్ కలగలిపిన సినిమా చేయబోతున్నాడు అని తెలియగానే ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ తర్వాత జెర్సీ నుండి విడుదలైన ట్రైలర్స్, టీజర్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. ఈ సినిమాలో నాని అర్జున్ పాత్రలో నిజమైన క్రికెటర్గా పాత్రలో లీనమైపోయాడు. జెర్సీ చూసిన ప్రతి ఒక్కరూ ముందుగా నాని నటన గురించే చెప్తున్నారు. మరోసారి తన నేచురల్ నటనతో అందరినీ మైమరిపించాడు అని చెప్తున్నారు. ఈ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే నాని ఈసారి నిజంగానే బంతిని కొంచెం గట్టిగా కొట్టినట్లు అనిపిస్తుంది. నాని ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడడం బహుశా ఇదే తొలిసారి అయ్యుంటుంది. ఈ సినిమా క్రికెట్ నేపథ్యంలో సాగుతుంది కాబట్టి క్రికెట్లోని మెలకువలు నేర్చుకోవడానికి ఒక నెల రోజుల పాటు సాధన చేశాడు అంటేనే అర్థం చేసుకోవచ్చు నాని ఈ సినిమా కోసం ఏ విధంగా కష్టపడ్డాడో. అలాగే ఇంటర్వెల్కి ముందు ప్రీ క్లైమాక్స్ లో నాని నటన అయితే అద్భుతం అని చెబుతున్నారు. అలాగే సినిమాకి మరో ప్రధాన బలం సంగీతం. తమిళ యువ సంచలనం అనిరుద్ సినిమా కథకి తగ్గట్టు మంచి పాటలను అందించాడు. ఆపేసి ఓడిపోయినవాడు ఉన్నాడు కానీ ప్రయత్నించి ఓడిపోయినవాడు లేడు అని జెర్సీ టీం నేటి యువతకు ఈ జెర్సీ సినిమా ఓ మంచి మెసేజ్ ఇచ్చింది అని చాలా మంది చెబుతున్నారు. ఇక నానితో పాటుగా సినిమాలో చేసిన ప్రతి ఒక్కరూ తమ పరిధి మేరకు అద్భుతంగా నటించారు. సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో తొలి రోజే వసూళ్ల పరంగా కొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేశాడు నాని. అలాగే రెండో రోజు కూడా జెర్సీ ఇదే దూకుడిని కొనసాగించింది. వీకెండ్ కావడం అలాగే సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో రెండో రోజు కూడా దాదాపు 6 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇదే విధంగా మరో 2 రోజులు కంటిన్యూ అయితే నాని తన కెరీర్ లోనే ఎక్కువ కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రంగా జెర్సీ నిలిచిపోయినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.